ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారికి, మిగతా ఎంఆర్ఓ గారికి, మిగతా అధికారులు, గ్రామ ప్రజలకు. అయితే ఈరోజు ఇంత వాన పడుతున్నా అన్నున్నా కానీ మీ గ్రామానికి వచ్చిన కారణం ఏంటి అని అంటే, మీ గ్రామంలో ఉండేటువంటి భూములన్నింటినీ కూడా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడంతో ఒక మీ గ్రామమే కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు 10,950 గ్రామాలని కూడా సర్వే అనేది చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన. మనం ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం ఈ భూముల్ని నిజాం కాలంలో సర్వే చేసి హక్కుల్ని నిర్ణయించి మీకు హక్కుల్ని కల్పించడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ దాదాపు ఒక 3 తరాలు అనేది వెళ్ళిపోయినాయి. అప్పుడున్నటువంటి భూములు ఒక రైతుకి అప్పుడు ఒక 10-15 ఎకరాలు ఉంటే అన్నదమ్ములు ఏర్పడటం, లేకపోతే రకరకాలుగా అమ్ముకోవడం, కుటుంబ అవసరాల రీత్యా కొంతమంది వెళ్ళిపోవడం, ఎన్నో కారణాలతోటి భూముల్లో మార్పులు చేర్పులు అనేది జరిగింది. ఇలా జరిగి ఇప్పటికీ మనకి భూముల హక్కులలో రకరకాల మార్పులు జరగడంతో గ్రామాలలో కొంతవరకు భూ తగాదాలు కూడా, భూముల విలువలు పెరిగేసరికి భూ తగాదాలు కూడా పెరిగింది. మరి వీటన్నింటినీ పరిష్కరించడానికి భూముల్లో ఎలాంటి, గ్రామంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఎవరి భూమి మీద హక్కు వాళ్ళకే ఉండేటట్టు స్పష్టమైనటువంటి హద్దులతోటి, మ్యాపులతోటి మీకు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సర్వేని చేపట్టడం జరిగింది. మీకు ఇప్పటి వరకు సర్వే చెప్పుండొచ్చు. ఈ సర్వే అనేది ముందుగా మీ గ్రామంలో ఉండేటువంటి మొత్తం పొలిమేరని ఫస్ట్ గుర్తించడం జరుగుతుంది. విస్తీర్ణం ఎంత ఈ గ్రామంలో మొత్తం 1929 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని మొత్తం గుర్తించడం జరుగుతుంది. దాని తర్వాత మీ గ్రామంలో ఉండేటువంటి ఆబాది అని అంటే మీ ఇల్లు ఉండేటువంటి ప్రాంతం. గతంలో అప్పుడు 90 సంవత్సరాల క్రితం మీ గ్రామంలో ఒక 50 ఇంట్లో, 40 ఇంట్లో, 30 ఇంట్లో, ఒక 100 ఇంట్లో ఉండేవి. కానీ ఇప్పుడు దాదాపు ఒక 400-500 ఇంట్లో, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వాటన్నిటిని కూడా కొలిసి ఆబాది అని అంటే మనుషులు నివసించేటువంటి ప్రాంతాలు, ఆబాదిగా దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మీ గ్రామానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులు అంటే ఇట్లాంటి రైతు వేదిక కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సర్వే చేసి వాటి హద్దుల్ని నిర్ణయించి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో వాటిని కూడా గుర్తించి మ్యాప్లో వాటిని పొందుపరచడం జరుగుతుంది. ఈ మూడు దశల్లో సర్వే అయిపోయిన తర్వాత చివరిగా రైతులకు సంబంధించినటువంటి భూముల్ని మనము చివరిగా కొలవడం జరుగుతుంది. ఈ కొలిసేటువంటి క్రమంలో రైతులు ఎవరైతే ఉన్నారో మీ హక్కులకు సంబంధించినటువంటి పత్రాలు, పాస్బుక్లు కావచ్చు,
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కావచ్చు, లేకపోతే సాదా కాగితాలు కావచ్చు, ఇంకా ఏమి ఉన్నాయో మీ దగ్గర అవన్నింటినీ కూడా సర్వేకి చూపెట్టి సర్వే జరిగేటప్పుడు వాస్తవంగా మీకు ఉన్నటువంటి హక్కు ఏమున్నది, మీరు దున్నేటువంటి భూమి ఎంతవరకు దున్నుతున్నారో దాన్ని మాత్రమే చూపెట్టాలి. పక్వలది చూపెడితే మాత్రం అది తర్వాత అనేక రకాల పంచాయతీలకి దారితీస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములు కూడా వాళ్ళ భూముల్ని పక్కపక్క ఉన్నట్టయితే ఒకడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు, ఇంకొక అతను పోయి అన్నగడ్డలో హైదరాబాద్లో ఉంటే అతను లేడు కదా అని చెప్పేసి ఆ భూమిని కూడా నాదే అని చూపెడితే అట్లా కూడా కుదరదు. సో ఎవరి భూముల్ని వాళ్ళు ఎలాంటి పక్వల దానికి ఎంటర్ కాకుండా మీరు చూపెట్టినట్లయితే మనం ఆధునిక పరికరాలతోటి రోవర్స్ అని ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు చేసి చూసేది కదా. ఇప్పుడు ఆల్రెడీ సర్వే కూడా చూపెట్టి ఉంటుంది ఇప్పటిదాకా. ఇది దాదాపు 6 లక్షల రూపాయలు అవుతుంది ఈ పరికరం. దీంతో మనకి శాటిలైట్ తోటి లింకప్ అయి మీ భూములన్నింటినీ కూడా ఎలాంటి తప్పులు లేకుండా జియో కోఆర్డినేట్స్ తోటి మన రాళ్ళ ఏదైనా పారితే ఎవరైనా బీటీ అన్ని జరగవచ్చు, కానీ దీని మీద రాయే కనపడదు దీని మీద. కానీ ఈ కోఆర్డినేట్స్ తోటి పెట్టి చూస్తే ఆ హక్కుల్ని ఎవరు కూడా చెడపడానికి వీలు కాదు. సో కాబట్టి మీరందరూ కూడా సర్వే చేసేటప్పుడు మీ గ్రామ రైతులు, మీ సర్పంచ్, మీ గ్రామ పెద్దలు అందరూ కలిసి మీ సర్వేకి ఇక్కడ లైసెన్సెడ్ సర్వేల సహకారంతో, లైసెన్సెడ్ సర్వేలు అసలు ఎంతమంది ఉన్నారు మీరు, వీళ్ళ సహకారంతో సర్వే కూడా ఇక్కడ కొలవడం జరుగుతుంది. వీలున్నంత వరకు, వీలైనంత వరకు ఎలాంటి గ్రామం ఉన్న తర్వాత ఒక 5%, 6% తప్పులు కూడా ఉంటాయి. అలాంటి ఏదన్నా మీకు తప్పుడుగా వివాదంగా ఉన్నటువంటి వాటిని తహసీల్దార్కి మీరు ఆర్జీ పెట్టుకొని వాటిని పరిష్కరించుకోవాలి తప్ప సర్వేని ఎక్కడ కూడా అడ్డుకోవద్దు. అడ్డుకుంటే మీకే ఒక 90 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అవకాశాన్ని మీరు చేతుల మళ్ళా వదులుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ ఇంకా ఇక్కడ లేనటువంటి కొంతమంది పెద్ద రైతులు హన్మకొండలో ఉన్నటువంటి వాళ్ళకి, లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్వే జరిగే రోజున వాళ్ళందరూ వాళ్ళ భూములు సర్వే జరిగేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళ రికార్డులతోటి ఆదరయ్యే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. ఇంత వర్షాలు వచ్చినా మీరందరూ కూడా వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది మీకు చెప్పదలుచుకున్నది. ఇప్పటిదాకా కూడా మా సర్వేని కూడా చెప్పుకుంటారు. మీకేమైనా సర్వే మీద డౌట్ ఉన్నాయనుకోండి, ఈ సర్వే నిర్వహించడంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగితే మీకు క్లారిటీగా దాన్ని మీ యొక్క అనుమానాన్ని, డౌట్లని నివృత్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరు గ్రామ పెద్దలు ఎవరున్నా సరే ఈ సర్వే గురించి మీకు ఏదన్నా ఆలోచన ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని ఆర్థిక పరిస్థితులు చేసుకోలేకపోయాను సార్. అది సాధారణంగా అప్లై చేసిన సార్. ఇప్పుడు అది 7 సంవత్సరాలు అయింది అప్లై చేసి 2020 అప్లై చేసి 20 ఇప్పుడు అయింది. కానీ ఈ సర్వేకి దానికి సంబంధం లేదు. మీరు అడిగేది సర్వే దాని గురించి అడగండి. మొత్తం ఏం వ్యక్తిగతమైన సమస్యలు ఇలాంటి కూడా ఇప్పుడు సెట్ అయ్యింది. ఇప్పుడు కొంతమందికి ఏంటి అని అంటే మోకా ఒక దగ్గర ఉంటుంది, కానీ పట్టా వచ్చేసి వేరే దగ్గర వేరే నెంబర్లో ఉంటుంది. సర్వే నెంబర్ ఒకటి ఉంటుంది, దున్నేది ఒక దగ్గర. ఓ దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఓ దాంట్లో తక్కువ ఉంటుంది. అందుకనే చెప్పేది ఈ సర్వే చేస్తే ఇలాంటి అన్ని కూడా
బయటపడి దానికి సంబంధించి అసలు మీరు ఎక్కడ ఒరిజినల్ గా దున్నుకుంటారో అక్కడ దున్నుకున్నటువంటి దానికి ఇప్పుడు సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సర్వే నెంబర్ లేదంటే తెలవాలి అని అంటే